Hi, hello, welcome back to the another ownership review session. This is Raviteja. You're watching City Drive World. Dear friends, మనం ఈ రోజు ఓనర్షిప్ చేయబోతున్న కార్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా 5-star రేటింగ్ సంబంధించిన ఒకే ఒక కార్ టాటా నెక్సాన్. అండ్ ఈ కార్ని మనం అయితే ఈరోజు ఓనర్షిప్ రివ్యూ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ యొక్క ఎక్స్టీరియర్, అట్ ది సేమ్ టైం ఇంటీరియర్, ఇవన్నీ కూడా నేను ఏం చెప్పను, ఎందుకంటే దీనికి సంబంధించిన మీరు బ్రోచర్ చదవాలి అనుకున్నట్లయితే కనుక బ్రోచర్ యొక్క కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ప్రతి కార్కి లైట్స్ ఉంటాయి, గ్రిల్ ఉంటుంది, ఇవన్నీ కూడా నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈ కార్ యొక్క ఓనర్ సంగమేశ్వర్ గారు. హాయ్ అండి. హలో. హాయ్. యా. అండ్ యాక్చువల్గా ఈ కార్ కొనడానికి దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ నా వైపు నుంచి ఉన్నాయి, కొన్ని అడగాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. యా, యాక్చువల్గా ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఒకటే ఉంటుంది మనకు. అండ్ మీరు ఈ కార్ని చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఫస్ట్ థింగ్, ఓకే, మేజర్ రీజన్ ఈజ్ లైక్ గ్రౌండ్ క్లియరెన్స్. ఓకే. సో బేసికల్గా నోవడేస్ స్పీడ్ బ్రేకర్స్ అనేది వర్స్ట్గా ఉన్నాయి. ఐ మీన్ బంప్స్ ఎట్లా ఉన్నాయంటే సెడాన్ కార్స్లో అయితే మొత్తం ముందర ఫ్రంట్ బానెట్ ఎగిరిపోతున్నాయి. సో బేసికల్గా గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ సెకండ్ పార్ట్ విల్ బి సేఫెస్ట్ కార్. బిఫోర్ ఇంతవరకు నేను రివ్యూస్ చేసిన కార్స్లో సేఫెస్ట్ కార్ ఇదే అనిపించింది. అండ్ ఈ సెగ్మెంట్లో నాకు పెట్టిన అమౌంట్కి ఈ బెస్ట్ కార్ అనిపించింది. ఇట్ ఈస్ వాల్యూ ఫర్ మనీ బేసికలీ. ఈ కార్లో మీరు ఫీల్ అయిన ప్రోస్ అండ్ కాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్స్ గురించి మీరు చెప్పండి, మీరు ఫీల్ అయింది ఏంటి చెప్పండి, ఆ తర్వాత మనం పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. నెగిటివ్స్ వచ్చేసి ఒకటి గేర్ వైబ్రేషన్స్ ఉంటాయి. టాటా వెహికల్స్ లో మొదటి నుంచి ఉన్న అది డ్రాబ్యాక్. అది బేసిక్స్ నుంచి వచ్చేవన్నీ కూడా మనకు కొంచెం ఈ నాయిస్ తగ్గింది. నాయిస్ తగ్గింది. గేర్ వైబ్రేషన్స్ అంటే మనం ఇప్పుడు ఇఫ్ యూఆర్ వేరే వెహికల్ డ్రైవ్ చేసినా గేర్ పైన చేయబెడితే వైబ్రేషన్స్ రావు, అసలు ఫీలింగ్ తెలియదు. సో ఇది దాని సెకండ్ ఆర్ థర్డ్ దాకా క్రాస్ అయిన తర్వాత వైబ్రేషన్స్ వస్తుంటాయి. అది ఖచ్చితంగా వస్తుంది, మూమెంట్ తెలిసిపోతుంటుంది మనకి. అండ్ ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటంటే లైక్ బెస్ట్ పార్ట్ ఐ కెన్ సే ఇస్ మైలేజ్. కాన్స్ ఇంకా కావాలి కదా మీకు. కాన్స్ అంటే నాకు డిజైన్ పరంగా ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, బట్ ఓన్లీ దట్ స్ట్రిప్ పార్ట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే, మీకు ఈ స్ట్రిప్ అని చెప్పేసి మీకు నచ్చలేదు. అదే సేమ్ మెటల్ కంటిన్యూ అయిన ఉంటే కనుక ఇట్ వుడ్ బి బెస్ట్ కార్. ఐ మీన్ బెస్ట్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. అంటే ఇది ఆడ్గా ఉంటుంది, కొందరికి నచ్చచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. అదే. సో బట్ ఐ లైక్ ద వెహికల్ పర్ఫార్మెన్స్, సో ఐ డెంట్ బాదర్ అబౌట్ దాట్. అది నేను పట్టించుకోలేదు. ఓకే, ఫైన్. అది మెయిన్ రీజన్. ఇప్పుడు పాజిటివ్స్ చెప్పండి. మీరు ఇప్పటికి ఈ కార్ని ఎన్ని వేల కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు? ఇప్పటికి అంతవరకు 5,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. 5,000 అబౌవ్ డ్రైవ్ చేశాను. ఓకే. అండ్ బెస్ట్ పార్ట్ మైలేజ్ అండ్ పికప్. మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజ్ నేను హైవేలో డ్రైవ్ చేసినప్పుడు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ అంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. 17.5 వచ్చింది యావరేజ్. ఐ మీన్ మనకు కంపెనీ క్లైమ్ చేసిన మైలేజ్ అయితే మీరు తీసుకురాగలిగారు. అబౌవ్ దాట్ వచ్చింది. 0.55 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వచ్చింది. 17 కిలోమీటర్స్ అని చెప్పేసి మనకు కంపెనీ ARAI క్లైమ్ చేసిందని చెప్పి చెప్తున్నారు. మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అదే అనుకుంటున్నా ఈ వీడియోలో. ARAI అనేది ఎప్పుడు కూడా సర్టిఫై చేయదు ఈ మైలేజ్ అని చెప్పి సర్టిఫై చేయదు. ఒక్క విషయం మీరు గమనించండి, ఏ బ్రోచర్లు అయినా కూడా ARAI సర్టిఫైడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ARAI కూడా ఎప్పుడు కూడా సర్టిఫై చేయదు. ARAI అనేది ఏం చేస్తుందంటే దీని యొక్క ఎమిషన్ టెస్ట్ మాత్రమే చేస్తుంది. ఎమిషన్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఇంత రన్ అయింది, దీన్ని ఆర్టిఫిషియల్ ట్రాక్ పైన వెహికల్ రన్ చేస్తారనమాట. ఆర్టిఫిషియల్ ట్రాక్ పైన రన్ చేసినప్పుడు ఓకే ఇంత రొటేషన్కి ఇంత నాకు ఫ్యూయల్ కన్జంప్షన్ వచ్చిందని చెప్పేసి చెప్తుంటారు. ARAI ఎప్పుడు కూడా సర్టిఫై చేయదని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. యా ప్లీజ్. నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉంది. ఐ మీన్ 17.5 kmpl వచ్చింది, మీకు తీసాను, అది కూడా షేర్ చేస్తాను మీకు. అండ్ సిటీ డ్రైవ్ లో అయితే 13 to 15 మధ్యలో వస్తుంది. 13 to 15 ద బెస్ట్ పర్ఫార్మెన్స్. ఓకే. అండ్ ఐ రెగ్యులర్లీ యూస్ ఫర్ ఆఫీస్, అది మ్యాండేటరీ. అండ్ ఇంకా అదర్ పార్ట్స్ వచ్చేసి ద వ్యూ పార్ట్. ఐ మీన్ కార్లో కూర్చుంటే మనం మినీ SUV అనుకోము. ఐ ఫీల్ లైక్ SUV డ్రైవ్ చేస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అండ్ స్టీరింగ్ కంట్రోల్ వచ్చేసేసి అబౌవ్ వెన్ యూఆర్ క్రాసింగ్ అబౌవ్ 100 కిలోమీటర్స్ స్టీరింగ్ ఎంత హార్డ్ అయిపోతుంది. ఎందుకంటే అదేంటంటే మనకేమంటే సడన్ గా ఊరికే తిప్పకుండా ఉండేలాగా డిజైన్ అసలు చాలా ప్లే ఉండదు. అది ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే హై స్పీడ్కి వెళ్ళినప్పుడు కొంచెం మనకు ఫ్రీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. ఇది నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే మ్యాగ్నెట్లో ఫీల్ అయ్యాను. ఓకే, ఈ మ్యాగ్నెట్లో మనకి ఎప్పుడైతే వెహికల్ డ్రైవ్ చేస్తుంటామో 60, 70, 80 కాదు 100 క్రాస్ చేసినా కూడా మనకు ప్లే అనేది ఎక్కువ ఉంది. ప్లే అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో వెహికల్ బాడీ రోల్ అయ్యే అవకాశం అని చెప్పేసి ఉంటుంది. ఎప్పుడు కూడా మనకు హై స్పీడ్లో స్టీరింగ్ హార్డ్గానే ఉండాలి. అదే బెస్ట్ నచ్చిన పార్ట్. ఎందుకంటే హైవే డ్రైవ్స్ నేను ఎక్కువ చేస్తాను. మై ఇన్లాస్ ఈజ్ 100 and above kilometers.
సో ఐ రెగ్యులర్లీ యూజ్ ఆన్ హైవేస్ ఓన్లీ. ఓకే. సో అది బెస్ట్ పార్ట్. అండ్ ఇంటీరియర్స్ ఆల్సో దే హ్యావ్ డిజైన్ ఎక్సలెంట్లీ. ఓకే. ఐ మీన్ ఐ డోంట్ నో బట్ ప్రీవియస్ నెక్సాన్ ఐ నెవర్ సీన్ దాట్. ఎస్. ఇప్పుడు ఏంటంటే మంచి క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు, పర్ఫెక్ట్ ఉంది. అండ్ డిజైన్ ఫ్రంట్ డిజైన్ కూడా చాలా చేంజ్ చేశారు, అది చాలా నచ్చింది. అండ్ ఇంకా బెస్ట్ ఫీచర్స్ అంటే ఇంకా రైలింగ్స్ ఇచ్చారు. లైక్ మనకి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన బడ్జెట్ లో మీకు అన్ని వచ్చేసని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే హిల్ హోల్ కంట్రోల్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అన్నారు. అది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఆన్ దిస్ సెగ్మెంట్ ఆన్ యువర్ బడ్జెట్. ఆన్ దిస్ సెగ్మెంట్ అంటే ఈ పర్టికులర్ ఫీచర్స్ రావాలంటే ఐ థింక్ ఐ నీడ్ టు స్పెండ్ అరౌండ్ 15 to 17 lakhs డెఫినెట్ గా. ఎందుకంటే నేను ఎంక్వైరీ చేసింది అండ్ ఆల్మోస్ట్ అన్ని కంపారిజన్స్ చేశాను. ఐ మీన్ విత్ దిస్ వెహికల్ and I've compared Venue, okay, I compared Ford EcoSport. Yeah. సో ఈ సెగ్మెంట్ లో అన్ని కంపేర్ చేశాను. సో దేనికి కానీ ట్రాక్షన్ కంట్రోల్ లేదు, హిల్ హోల్ కంట్రోల్ లేదు. yes. సో అది నేను టెస్ట్ చేశాను కూడా. మా పార్కింగ్ లో ఎక్కించేటప్పుడు నేను టెస్ట్ చేశాను, వాటర్ పోసి నేను టెస్ట్ చేశాను. అది మెయిన్ థింగ్. యా. దెన్ వాట్ అబౌట్ ఇంజన్ పర్ఫార్మెన్స్? ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ కొంచెం నాయిజీగా ఉంది. ఆబ్వియస్లీ అది పెట్రోల్ లో అయినా కానీ అంత నాయిజీగా ఉంది. ఆబ్వియస్లీ. అండ్ దట్ ఏంటంటే దిస్ ఇస్ 3 cylinder ఇంజన్ ఓన్లీ. 3 cylinder. దట్స్ ద రీజన్ యూ ఫీల్ నాయిసీ. అదొక్కటి ఉంది అంత. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ ఫర్ మీ. ఓకే, ఫైన్. ఇక మనం ఓనర్ నుంచి ఆయన ఫీల్ అయింది ఏంటి అని చెప్పేసి అయితే విన్నాం కదా. ఇక మనమైతే పర్సనల్గా ఫీల్ అవుదాం. మనమైతే పర్సనల్గా టెస్ట్ చేసిన తర్వాత ఈ కార్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి కూడా మీకు క్లియర్గా అయితే నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. రైట్, చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ యొక్క టోటల్ 360 వ్యూ అనేది మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇక దీని డిజైన్ గురించి వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించిన బ్రోచర్ కూడా కింద ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ ఇలా ఉంది, ఫ్రంట్ ఇలా ఉంది, రేర్ రైట్ ఉంది అండ్ ఇవన్నీ చెప్పేసి మీ టైం వేస్ట్ చేయాలని చెప్పేసి. యాక్చువల్గా ఇది ఎగ్జామ్ వేరియంట్. ఈ వేరియంట్లో మనకు స్టీల్ వీల్స్ వస్తాయి, 16 inches స్టీల్ వీల్స్. బట్ ఈయన వచ్చేసి ఇది మోడిఫై చేయించి అలా వీల్స్ కింద అయితే కన్వర్ట్ చేసుకున్నారు. చలో లెట్స్ టాక్ అబౌట్ ద ఇంజన్ స్పెసిఫికేషన్స్. యాక్చువల్గా ఇప్పుడు నేను వెహికల్ డ్రైవ్ చేస్తుంది వచ్చేసి 1.2 liter పెట్రోల్ ఇంజన్ అండ్ 118 bhp at 5500 rpm, 170 Nm టార్క్, 1750 rpm. చలో ఇప్పుడు వచ్చేసి మనం ఈ వెహికల్ డ్రైవ్ చేసేప్పుడు మనకు ఇందాక మనం ఫీల్ అయ్యాం కదా, ఐ మీన్ డిస్కస్ చేసుకున్నాం కదా ఇంజన్ నుంచి నాయిస్ వస్తుందని చెప్పేసి. అట్ ది సేమ్ టైం మనకు టైర్ నాయిస్ ఎలా ఉంది, క్యాబిన్లోకి ఎంటర్ అవుతుందో లేదా ఏంటి అని చెప్పేసి. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకు 3 cylinder ఇంజన్ అండ్ ఆబ్వియస్లీ మనకు 3 cylinder ఇంజన్ 1.2 liter అంటే మనకు ఖచ్చితంగా నాయిస్ని అయితే మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఒకసారి మీరు ఆ నాయిస్ కూడా గమనించవచ్చు. మనకు క్యాబిన్లోకి క్లియర్గా టైర్ నాయిస్ అండ్ ఇంజన్ నాయిస్ అని చెప్పేసి ఫీల్ అవ్వగలుగుతున్నాం. మేబీ ఒక సర్టన్ స్పీడ్కి వెళ్ళిన తర్వాత మాత్రం మనకు టైర్ నాయిస్ వల్ల, మనకు విండ్ నాయిస్ వల్ల ఇంజన్ నాయిస్ అని చెప్పేసి మనకు కనిపించదు. అండ్ ఇక మనం స్టీరింగ్ రెస్పాన్స్ గురించి అయితే మనం ఎస్పెషల్లీ టాటా వెహికల్స్ గురించి మనం అస్సలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ది బెస్ట్ స్టీరింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మనం ఫీల్ అవ్వగలుగుతాం. అది మనకు స్లో వెహికల్, ఐ మీన్ మనం స్లోగా ఉన్నా లేకపోతే హై స్పీడ్లో వెళ్తున్నా కూడా మనకు ఎటువంటి కాన్ఫిడెన్స్ని లూజ్ చేసే విధంగా మాత్రం మనకు స్టీరింగ్ అని చెప్పేసి బిహేవ్ చేయదు. చాలా మంచి రెస్పాన్స్ అని చెప్పేసి మనం స్టీరింగ్ నుంచి కూడా ఫీల్ అవ్వచ్చు. బిలో 2500 rpm లోపు అయితే మనం లిటిల్ బిట్ పవర్ ల్యాగ్ అయితే గమనించవచ్చు. అండ్ దీంతో పాటు కూడా చాలా మంది ఏంటంటే నాకు స్మూత్ సస్పెన్షన్ ఉన్న వెహికల్ కావాలని చెప్పేసి అయితే అడుగుతుంటారు. స్మూత్ సస్పెన్షన్ ఉన్న వెహికల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒక విషయం గమనించండి. హాట్ సస్పెన్షన్ చాలా మంది ప్రిఫర్ చేయరు. దానికి గల రీజన్ ఏంటి అంటే నాకు షాక్స్ అని చెప్పేసి లోపల క్లియర్గా అర్థమవుతాయి అండ్ నేను కంఫర్ట్గా ఫీల్ అవ్వలేకపోతుంటాను, నాకు స్మూత్ సస్పెన్షనే కావాలి, మనకు మారుతి వెహికల్స్ అలా ఉంటుందని చెప్పేసి అనుకుంటారు. ఒకటి గమనించండి, స్మూత్ సస్పెన్షన్ ఉంది అంటే బాడీ రోలింగ్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక విజిబిలిటీ మన గురించి మాట్లాడినట్లయితే కనుక ఫ్రంట్ విజిబిలిటీ మనకి ఎటువంటి డోకా లేదు. ఇందాక మనకు సంగమేశ్వర కూడా చెప్పారు. అండ్ ఇది ఒక ఎస్యూవీ ఫీలింగ్ మనం ఖచ్చితంగా అయితే ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది ఒక కాంపాక్ట్ ఎస్యూవీ ఫీలింగ్ అని చెప్పేసి కూడా మనకు కనిపించదు. అదే మ్యాగ్నెట్ లో కంపేర్ చేసినట్టయితే కనుక మ్యాగ్నెట్ అని చెప్పేసి మనకు సిట్టింగ్ కొంచెం లోపలికి ఉంటుంది, కిందకు ఉంటుంది అనమాట. దానివల్ల మనకు విజిబిలిటీ కొంచెం క్లారిటీ ఉండదు. అండ్ ఇందులో మనకు ఓన్లీ టిల్ట్ ఆప్షన్ మాత్రం ఇచ్చారు, టెలిస్కోపిక్ ఆప్షన్ అని చెప్పేసి ఇవ్వలేదు. అండ్ బాటమ్ ఫ్లాట్ స్టీరింగ్ ఉండడం వల్ల కూడా ఎవరైతే కొంచెం లవ్గా ఉంటారో వాళ్ళు కూడా కొంచెం కంఫర్ట్ గా స్టీరింగ్ అని చెప్పేసి మనకు ఇక్కడ ఫీల్ అవ్వచ్చు, సిట్టింగ్ కంఫర్ట్ లో కూడా. రైట్ నౌ వెహికల్ స్పీడ్ ఈజ్ 27, 4th gear. It's moving on 4th gear.
చూడండి, ఇందాక మనం గమనించాక స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా హార్డ్ సస్పెన్షన్ ఉండడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే బ్రేకింగ్ అని చెప్పేసి పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీంతో పాటు కూడా బాడీ రోలింగ్ అని చెప్పేసి తక్కువగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం కదా. బ్రేకింగ్ అనేది ఎందుకు మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగినప్పుడు మనకు ఒక్కసారి మాత్రం మనకి ఇక్కడ బౌన్స్ పైకి ఎక్కినప్పుడు లిటిల్ బిట్ దిగినప్పుడు మాత్రం ఒకసారి అలా బౌన్స్ అయి కూర్చుంది. అలాగే అదే మనకు స్మూత్ సస్పెన్షన్ అనుకోండి, 2-3 టైమ్స్ అని చెప్పేసి మనకు అలా బౌన్స్ అవుతుంది. బౌన్స్ అయినప్పుడు మన వెహికల్ మన కంట్రోల్లో లేకోకుండా మనం వెహికల్ కంట్రోల్లోకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఇది మనకు స్మూత్ సస్పెన్షన్ కి హార్డ్ సస్పెన్షన్ కి ఉన్న డిఫరెన్స్. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఏది మీరు దేన్ని మీరు ప్రిఫర్ చేస్తారని దాని గురించి. ఇక్కడ ఒకసారి మనం వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ వెహికల్ మనకు ఎంతవరకు స్టేబుల్ గా ఉండగలుగుతుంది, దీంతో పాటు కూడా మనం బ్రేకింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా ఒకసారి చెక్ చేద్దాం. కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ మాత్రం మనకు టాటా నెక్సాన్ ఎప్పటికీ కూడా ఒకే విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇందాక కూడా మీరు గమనించారు, క్విక్ తో ఓవర్టేక్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా గేర్ డౌన్ షిఫ్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంది. మీకు కార్నర్ లో స్పీడ్ గా వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఐ మీన్ ఇందాక వచ్చాం మనం టెన్షన్ గా ఫీల్ అయ్యాను డెఫినెట్గా. ఆబ్వియస్లీ అట్లా డ్రైవింగ్ ఎప్పుడు చేయలేదు. డ్రైవింగ్ గురించి పక్కన పెట్టేద్దాం. ఓకే, వెహికల్ ఇందాక మనకు స్పీడ్ గా టర్న్ చేసినప్పుడు మనకు వెహికల్ రోల్ అవ్వడం కానీ లేకపోతే 2-3 టైమ్స్ మనకు అనిపించినట్టు కానీ ఏమైనా అనిపించిందా? వెయిట్ లేస్తుందేమో అనుకున్నాను, బట్ లేగలేదు. యా, అంటే మనకు కార్నర్ లో కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మనకు పొందొచ్చు హై స్పీడ్ లో. అండ్ దీంతో పాటు టోటల్ గా ఇందులో మనకు 3 మోడ్స్ కూడా వస్తాయి, సిటీ అండ్ ఎకో స్పోర్ట్స్ మోడ్. ఇందులో మనకు 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉండడం వల్ల మనకు డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మనం ఇంజిన్ నుంచి వచ్చే పర్ఫార్మెన్స్ అయితే ఫీల్ అవ్వగలుగుతాం. ఓకే ఫైన్, మీకు ఇప్పటి నుంచి ఒకసారి నేను 100 km స్పీడ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఒకసారి బ్రేకింగ్ టెస్ట్ కూడా చేస్తాను. అంటే మనకు హై స్పీడ్ లో సడన్ బ్రేక్ యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే అప్పుడు మనకి ఇది ఎంతవరకు మనకు రెస్పాండ్ అవుతుందని దాని గురించి కూడా ఒకసారి చెక్ చేద్దాం. అగైన్ కార్నరింగ్ టెస్ట్. Vehicle speed is 199. ఇప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఓకే. 100 to 30 km within 3 seconds. అండ్ దట్టు ఇలాంటి రోడ్స్ లో మనకు ABS అని చెప్పేసి ఉన్నా కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మనకు రోడ్ కి టైర్ కి మధ్య గ్రిప్ అని చెప్పేసి ఉంటేనే మనకు ABS అని చెప్పేసి వర్క్ అవుతుంది. అంటే మనకి ఇలాంటి బౌన్సీ రోడ్స్ లో కానీ లేకపోతే స్లిప్పరీ రోడ్స్ లో కానీ మనకు బ్రేకింగ్ ఇష్యూ అని చెప్పేసి ఖచ్చితంగా వస్తుంది. ఏ వెహికల్ అయినా కూడా ఖచ్చితంగా మనకు బ్రేకింగ్ ఇష్యూ అని చెప్పేసి వస్తుంది. ఎందుకంటే రోడ్ కి టైర్ కి మధ్య గ్రిప్ లేకపోతే మనం ఎలా వెహికల్ ని కంట్రోల్ చేయగలుగుతాం, ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. రోడ్ కనుక బాగుంటే ఇంకా ఆ టైమింగ్ అని చెప్పేసి తగ్గి ఉండదని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. చలో ఒకసారి మనం ఇప్పుడైతే మనం 0 to 100 km స్పీడ్ కి రీచ్ అవడానికి ఎంత టైం పడుతుందని చెప్పేసి చెక్ చేద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్, గో. యాక్చువల్గా ఇందాక మనకు కార్నర్ రావడం వల్ల అయితే 80 స్పీడ్ లో నుంచి కొంచెం స్పీడ్ అయితే తగ్గించాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. చలో అగైన్ మనం ఇంకొకసారి టెస్ట్ చేద్దాం. 0 to 100 km స్పీడ్ ఎంతసేపు రీచ్ అవుతుందని. రెడీ, 1 2 3 స్టార్ట్, గో. హండ్రెడ్ నుంచి 0 km స్పీడ్కి ఎంతసేపు రీచ్ అవుతుందని కూడా ఒకసారి చెక్ చేద్దాం. రైట్, యాక్చువల్గా నేను వచ్చేసి ఇక్కడ నేను టైం సెట్ చేయకపోయినా కూడా సెకండ్స్ అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసి మీకు ఇక్కడ పక్కన కూడా పెడుతున్నా, ఒకసారి చెక్ చేయండి. అండ్
ఐ థింక్ నేను గెస్ట్ చేసింది ఏంటి అంటే విత్ ఇన్ 2 seconds లో మనకైతే 100 to 0 వచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఒకసారి మనం చెక్ చేసిన తర్వాత కూడా ఫీల్ అవుదాం. సంగమేశ్వర్ గారు, ఇప్పుడు చెప్పండి, నాకు తెలిసి మీరు వెహికల్ అయితే ఇలా టెస్ట్ డ్రైవ్ చేసి ఉండరు అని చెప్పేసి అయితే నేను ఫీల్ అవుతూ ఉన్నా. వాట్ యూ ఫీల్ రైట్ నౌ అబౌట్ యువర్ వెహికల్? వెహికల్ బట్టి ఇట్స్ వెరీ స్ట్రాంగ్ వెహికల్ అని తెలిసింది. ఓకే. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఈ బ్రేకింగ్ వచ్చేసి 2 or 3 seconds మాక్సిమం 2.5 seconds లో వచ్చేసి ఫ్రమ్ ద 100 to 0. ఓకే. ఆ టైంలో మన సీట్ బెల్ట్ వేసుకోలేదు అనుకోండి, ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఆబ్వియస్లీ. సో ఇది సీట్ బెల్ట్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఒకసారి ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చెకింగ్ ఏంటి అంటే బై మిస్టేక్ చాలా మందికి ఏంటంటే మనకు స్పీడ్ బ్రేకర్స్ అని చెప్పేసి కనిపించావు. ఒక కంటిన్యూస్ గా ఒక 5-6 స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఏంటంటే వెహికల్ అని చెప్పేసి అటు ఇటు ఊగిపోతుంది. లెట్స్ సీ, మనం ఒకసారి ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఒకటండి, ఇలా టెస్ట్ చేయడం వల్ల అయితే మీ వెహికల్ కి ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి ఏం కూడా జరగదు. ఒకటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇలాంటి సిచువేషన్ మీకు లైఫ్ ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు అక్కడ ఎలా హ్యాండిల్ చేయాలన్న దాని గురించి అయితే ఒక క్లారిటీ వస్తుంది. చలో రెడీ, 1 2 3. ఇక్కడ నుంచి మనకి అక్కడ ఆల్మోస్ట్ ఒక 6-7 స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఒకసారి చెక్ చేద్దాం. నో షేకింగ్. యాక్చువల్ గా మనకి ఇక్కడ ఏంటంటే వెహికల్ స్టీరింగ్ కూడా వదిలేసాను, మీరు ఇందాక గమనించారు. స్టీరింగ్ వదిలేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వెహికల్ అటు ఇటు మూవ్ అయిపోతుంది, జిగ్జాగ్ గా వెళ్ళిపోతుంది. అగైన్ ఐఎమ్ టెస్టింగ్ ఫ్రమ్ 120 to 0. I think 5 seconds. 4 to 4.5. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటూ ఉన్నా. మనం స్పీడ్ గా వెళ్తున్నప్పుడు ఇంకొక టెస్ట్ ఉంది, సింపుల్ టెస్ట్. అది నేను చేసిన తర్వాత మీకు ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను మీకు. మనం స్పీడ్ వెళ్తున్నప్పుడు మనకి ఏంటంటే బై మిస్టేక్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ఇమీడియట్ గా ఎవరైనా రాగానే ఇలా తిప్పేస్తుంటారు. అలా తిప్పేసినప్పుడు ఏమవుతుందంటే వెహికల్ కంప్లీట్ గా బాడీ రోల్ అయిపోతూ ఉంటుంది. చాలా పానిక్ పోయి చాలా యాక్సిడెంట్స్ కూడా మనకి అలా జరిగాయి. అసలు స్టీరింగ్ వదిలేసినా కూడా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎటువంటి జర్క్ గానీ మూమెంట్ గానీ అస్సలు ఏం కనిపించలేదు అనమాట. అండ్ మన హై స్పీడ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం స్టీరింగ్ అని చెప్పేసి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మనం సంగమేశ్వర్ గారితో మాట్లాడేటప్పుడు స్టీరింగ్ అని చెప్పేసి ఎప్పుడైతే మనం ఒక సర్టన్ స్పీడ్ కి రీచ్ అవుతామో అప్పుడు మనకు స్టీరింగ్ అని చెప్పేసి ప్లే ఎక్కువ ఉండకుండా టైట్ గా ఉంటుందని చెప్పేసి ఈ ప్లే లో మనకు స్టీరింగ్ మూమెంట్ లేదు. ఒకసారి గమనించండి, ఈ ప్లే లో లేదు. ఎప్పుడైతే ఈ ప్లే లో మనకు స్టీరింగ్ మూవ్మెంట్ ఉంటుందో దట్ ఈస్ వెరీ డేంజరస్. ఒక విషయం గమనించుకోండి, మీరు ఎప్పుడైనా టెస్ట్ డ్రైవ్ చేసేప్పుడు కూడా మీరు ఒకసారి వెహికల్ అలా టెస్ట్ చేయండి. అండ్ సి నో మూమెంట్ అట్ ఆల్. చాలా రైట్. ఇప్పటివరకు వచ్చేసి మనం వెహికల్ టెస్ట్ డ్రైవ్ గురించి అయితే చూసాం కదా. ఫైనల్ గా ఒకసారి కంక్లూజన్ వారి నుంచి కూడా విందాం. నా ఫైనల్ కంక్లూజన్ కూడా నేనైతే ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను వెహికల్ ని డిఫరెంట్ సిచ్యువేషన్ ట్రై చేశాను. ఫస్ట్ థింగ్ కార్నింగ్ టెస్ట్, నెక్స్ట్ థింగ్ హై స్పీడ్ లో మన బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి టెస్ట్ చేశాను. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఏంటి బాడీ స్టెబిలిటీ గురించి చెక్ చేస్తాను. నేను హై స్పీడ్ లో వెళ్తున్నప్పుడు మన స్టీరింగ్ టర్న్ చేయడం వల్ల మనకు ఎక్కువగా మనకు కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది ఏంటని చెప్పేసి టెస్ట్ చేశాను. అండ్ 120 km స్పీడ్ నుంచి మనం ఎంతసేపట్లో 0కి రాగలుగుతాం అని చెప్పేసి ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మీరు కార్నరింగ్ టెస్ట్ చేసేప్పుడే ఓకే నేను కొంచెం ఏదో నర్వస్ గా ఫీల్ అయ్యానని చెప్పి, కొంచెం మేబీ ఎక్కువ ఫీల్ అయ్యాను, నర్వస్ గా ఫీల్ అని చెప్పేసి అన్నారు. అండ్ సెకండ్ టైం కూడా సేమ్ అంతకంటే కూడా కొంచెం ఇంకా ఎక్కువ స్పీడ్ లో కూడా నేను కార్నింగ్ టెస్ట్ చేశాను. ఇదే ఓవరాల్ సర్వీస్ రోడ్ చేశాను అండ్ మెయిన్ రోడ్ మీద కూడా చేశాను. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్, సెకండ్ టైం, థర్డ్ టైం? యాక్చువల్ గా డ్రైవ్ చేసే వాళ్ళకి కొంచెం ఎంత ఎఫెక్టివ్ గా అనిపించదు, అంటే డ్రైవ్ చేసే వాళ్ళకి వాట్ ఐఎమ్ ఆస్కింగ్ డ్రైవింగ్. ఇప్పుడు మనం నా డ్రైవింగ్ గురించి మీ డ్రైవింగ్ గురించి పక్కన పెట్టాలి. మీకు డ్రైవింగ్ గురించి అసలు తెలియదు, మీకు డ్రైవింగ్ అనేది రాదు. ఇక్కడ ఎవరో కూర్చున్నారు, ఏంటి కార్ లో కూర్చొని ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే కార్ ఏదో పడిపోతుంది, ఓకే నా కార్ పడిపోతుందేమో అన్న ఫీలింగ్ గానీ, లేకపోతే వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందేమో అన్న ఫీలింగ్ గానీ, అలాంటిది మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? ఒక్కటి ఫీల్ అయ్యాను, బట్ ఆ టర్నింగ్ వచ్చేసి ఆ టర్నింగ్ లో కొంచెం బాడీ లేస్తుందేమో అనుకున్నాను, కార్ బాడీ లేస్తుండొచ్చేమో అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది జరగలేదు.
ఇప్పుడు మన దాంట్లో ఎవరు లేరు వెయిట్. సో ఆ టైంలో నేను అనుకునేది అంటే వెయిట్ లేస్తుండొచ్చు అని డౌట్ వచ్చింది నాకు. సో భయం అంటే కొంచెం అనిపించింది, అంటే లేస్తే మనం ఏంటి సిచ్యువేషన్ నెక్స్ట్ అనేది అనిపించింది. అదొకటి జరగదు. తర్వాత ఇంకా మిగతా అయితే ఏమనిపించలేదు. ఫస్ట్ టైం చెక్ చేశాను టర్నింగ్ టెస్ట్, సెకండ్ అండ్ థర్డ్ టైం కూడా సేమ్ సిచ్యువేషన్ లో ఫేస్ టర్న్ చేశాను. అప్పుడు అలా అంతకంటే ఎక్కువ స్పీడ్ లో టర్న్ చేశాను. సెకండ్ టైం ఏమనిపించలేదు. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ జరగదు ఇంకా అంతే. ఇంకా తర్వాత ఇంకొంచెం తెలిసిపోయింది ఆటోమేటిక్, అంటే ఈ బాడీ లెగదు అని చెప్పేసి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, అది మెయిన్ థింగ్. అండ్ స్పీడ్ కి వెళ్తున్నప్పుడు నేను చెప్పలేదు ఏమంటే ఈ టెస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పకుండా ఇమ్మీడియట్ గా నేను బ్రేక్ అప్లై చేశాను. వాట్ యూ ఫీల్ రైట్ అట్ ద మూమెంట్? ఆ టైంలో ఏంటంటే ఈ సీట్ బెల్ట్ వేసుకోకపోయింటే కనుక మనం సడన్ బ్రేక్ వేసినప్పుడు డెఫినెట్ గా మిర్రర్ గుద్దుకుంటాం. డెఫినెట్ గా అది ఫీల్ అయ్యారు. అండ్ ఓకే, ముందు ట్రక్ వెళ్తుంది, ఆ డిస్టెన్స్ ని ఈ షార్ట్ పీరియడ్ లో కవర్ చేయగలుగుతామా లేదా అన్న ఫీలింగ్ మీకు ఏమైనా అనిపించిందా? అదైతే వచ్చింది, ఎందుకంటే వాడు సడన్ గా ఎప్పుడు బ్రేక్ వేస్తాడో తెలియదు. ఆబ్వియస్లీ. సో మనం ఆ టైంలో రియాక్ట్ అవ్వాలి ఇమీడియట్ గా. సో ఆ రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, డెఫినెట్లీ ఈ లోపలికి వెళ్ళిపోతుంది. ఆబ్వియస్లీ. సో అదొక్కటి డౌట్ వచ్చింది. బట్ ఈ స్పీడ్ బ్రేకింగ్ 2.5 టైమింగ్ మనకి ఎంతైతే ఉన్న టైమింగ్ లో మనకి అది 2.5 seconds లో బ్రేకింగ్ లో ఆటోమేటిక్ వచ్చేసింది ఫాస్ట్ గా. ఫ్రమ్ ద 80 to 0. అండ్ మనం 100 to 0 కూడా చెక్ చేసాం, అండ్ 120 to 0 కూడా చెక్ చేసాం. అది ఎన్ని సెకండ్స్ వచ్చిందని చెప్పేసి అయితే మనం స్టాప్ వాచ్ ఆన్ చేయాలి. ఎడిటింగ్ చేసినప్పుడు అయితే దాని గురించి ఒక క్లారిటీ అయితే మనకు వస్తుంది. రైట్. ఓకే, ఫైనల్ గా మీ వెహికల్ గురించి మీరు ఏం కంక్లూజన్ ఇవ్వాలనుకున్నారు? కంక్లూజన్ అంటే నా డెసిషన్ కరెక్ట్ గానే అనిపిస్తుంది ఇప్పుడైతే. సో డెసిషన్ ఇనిషియల్లీ చాలా మంది అంటారు, అరే నెక్సాన్ ఎందుకు తీసుకున్నారా టాటా వెహికల్స్ అంటే ఇంజన్ సౌండ్ ఎక్కువ వస్తుంది. అంటే ఓకే, ఇంజన్ సౌండ్ వస్తే వచ్చింది, బట్ ఇంజన్ సౌండ్ వస్తుంది. ఇంజన్ సౌండ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? పోయిందా ఇంజన్ సౌండ్? అంతే. ఇంజన్ సౌండ్ రాదు కదా. ఇట్స్ ఫైన్, కూల్ గాన్. అయితే నేను సేఫ్టీ వైజ్ వెహికల్ తీసుకున్నందుకు ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. డెఫినెట్ గా సేఫ్టీ పెట్టేద్దాం అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి పక్కన పెడదాం, అండ్ సిట్టింగ్ కన్వీనియంట్ గురించి కూడా మాట్లాడదాం. అండ్ వాట్ నాట్ దయచేసి ఒక్క విషయం చెప్తా, నేను టాటా వెహికల్ ని వెనకేస్తున్నానని చెప్పేసి ఎవ్వరు కూడా అనుకోవద్దు. మేబీ నాకు వచ్చే వాళ్ళు టాటా నుంచి మాత్రం చాలా మంది వస్తున్నారు కాబట్టి నేను టాటా వెహికల్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా ఎవరైనా మనం ఇలాగ సరదాగా రివ్యూ చేయించుకోవాలి, అలా సరదాగా నాతో పాటు మీరు ఒకరోజు నాతో కలిసి మీ కార్ను కూడా మీరు రివ్యూ చేయించుకోవాలనుకున్నట్లయితే కనుక మీకు తెలుసు కదా, ఇంతవరకు నెంబర్ ఇచ్చాను. నెంబర్ ఇవ్వడం వల్ల చాలా మంది అయితే అడగాల్సిన క్వశ్చన్స్ కంటే ఇంకా వేరే విచిత్రమైన క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ప్లీజ్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఆ నెంబర్ ని మిస్యూజ్ చేసుకోకండి. దయచేసి దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోండి. నాకు అది మీరు అలా ఇరిటేట్ చేయడం వల్ల నేను నెంబర్ తీసేస్తాను అనుకోండి, చాలా మందికి ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు అది లాస్ అవుతారు. ఒక విషయం అది గుర్తుంచుకోండి. ఏ ఒక్క యూట్యూబర్ అట్లీస్ట్ అలా మెయిల్ ఐడి కూడా ఇవ్వరు, అలాంటి నేను నెంబర్ ఇచ్చానంటే దాన్ని మీరు అలా మిస్యూజ్ చేసుకుంటే నేనైతే ఏం చేయలేను. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ రైట్, ఈ వెహికల్ గురించి మనం కంక్లూజన్ చూసినట్టయితే కనుక ఇక ఆయన చెప్పిన ఎవ్రీథింగ్ అంతా కూడా పర్ఫెక్ట్. అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ సిట్టింగ్ కంఫర్ట్ గురించి అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ వచ్చేసి పర్ఫెక్ట్ గా ఉంది. స్టీరింగ్ రెస్పాన్స్ అనేది నో వర్డ్స్ అట్ ఆల్. అండ్ కార్నరింగ్ లో కానీ లేకపోతే హై స్పీడ్ లో వెహికల్ వెళ్తున్నప్పుడు కానీ బ్రేకింగ్ లో కానీ సూపర్ వెహికల్. అండ్ 100% నేనైతే ఈ వెహికల్ ని రికమెండ్ చేస్తాను ఆన్ యువర్ బడ్జెట్. ఈ సెగ్మెంట్ లో మనకు మిగతా వెహికల్స్ కూడా ఉన్నాయి. మిగతా వెహికల్స్ తో కూడా ఒకసారి నేను కంపేర్ చేసి కూడా చెప్తాను వెరీ సూన్. మీకు నిసాన్ మ్యాగ్నెట్ గురించి అయితే అడుగుతున్నారు కదా, నిసాన్ మ్యాగ్నెట్ గురించి క్లియర్ గా కుండ బద్దలు కొట్టినట్టు కొన్ని నిజాలను అయితే మీకు తీసుకురావాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా దాని గురించి వీడియో కూడా నేను చేస్తాను. చలో ఒకసారి అయితే మీకు కార్ ఇంటీరియర్ కూడా చూపిస్తాను. ఈ కార్ యొక్క ప్లాస్టిక్ క్వాలిటీ గురించి మనం మాట్లాడిన అవసరం లేదు. ఇంకా ఎక్కడా కూడా మనకు ఇరిటేటింగ్ అని చెప్పేసి అయితే అనిపించే చాలా వెహికల్స్ ఏంటంటే మనకు కొన్ని కంపెనీస్ వెహికల్స్ ఏంటంటే మనకు టచ్ ఫీల్ అని చెప్పేసి చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. అండ్ బిల్ట్ క్వాలిటీ కూడా చాలా పూర్గా ఉంటుంది. దీని ఫిట్ అండ్ ఫినిషింగ్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ. అండ్ ఏసీ అని చెప్పేసి చూసినట్టయితే కనుక బిట్ పూర్ అని చెప్పేసి అనుకోవచ్చు, ఎందుకంటే తొందరగా మనకైతే చిల్డ్ అవ్వట్లేదు. ఇది ఒక చిన్న కాన్ కింద అయితే మనం తీసుకోవచ్చు. దీంతో పాటు కూడా మనకు ఇక్కడ సెంటర్ కన్సోల్ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకు డ్రైవ్ మోడ్ ఆప్షన్ అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇది వచ్చేసి మనకు నార్మల్ ఏసీ, ఇట్స్ నాట్ నార్మల్ ఏసీ ఇన్ ద సెన్స్ మాన్యువల్ ఏసీ. ఇది మనకైతే ఆటోమేటిక్ క్లైమేట్ అయితే కాదు. అండ్ సెంట్రల్ కన్సోల్ అయితే మనకు ఇందులో మనకు ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ మిడ్ వేరియంట్, ఇట్స్ నాట్ ఏ టాప్ వేరియంట్. ఒకసారి మీకు ఇక్కడ డ్రైవర్ సీట్ లో నుంచి కూర్చున్నట్టు అయితే చూపిస్తాను మీకు ఒకసారి. డ్రైవర్ సీట్ అయితే నా హైట్ కి అనుగుణంగా అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ కి అనుగుణంగా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి రేర్ సెక్షన్ లోకి వెళ్తాను. రేర్ సెక్షన్ కి వెళ్ళిన తర్వాత రేర్ సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉందో కూడా ఒకసారి మనం చూద్దాం.
యాక్చువల్గా ఆ సీట్కి ఈ సీట్కి అయితే మీరు గమనించవచ్చు. యాక్చువల్గా ఇంత వెనక్కి ఉన్నా కూడా నాకు నీ సపోర్ట్ అండ్ హెడ్ రూమ్ గురించి అయితే మీరు ఎటువంటి క్వశ్చన్ అయితే అవసరం లేదు. హెడ్ రూమ్ చాలా స్పేసియస్గా ఉంటుంది అండ్ హ్యాపీగా ఫ్రీగా 3 మెంబర్స్, అంటే నాలంటి వాళ్ళు కాదు, నాకంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా 3 మెంబర్స్ అయితే వెనకాల కూర్చోవచ్చు. బట్ దెర్ ఈజ్ నో ఆర్మ్రెస్ట్ అండ్ దెర్ ఈజ్ నో ఛార్జింగ్ సాకెట్ ఆల్సో. ఇక్కడ మనకు ఎటువంటి ఏసీ కూడా మనకు ప్రొవైడ్ చేయట్లేదు ఈ వేరియంట్, ఎస్పెషలీ XM వేరియంట్లో. ఇందులో మనకు ఫ్రంట్ మాత్రమే మనకు అడ్జస్టబుల్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ రేర్లో మనకు ఎటువంటి ఆప్షన్ అని చెప్పేసి ఇవ్వలేదు అడ్జస్ట్ చేసుకోవడానికి. అట్ ది సేమ్ టైం ఇందులో మనకు హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఎటువంటి ఆప్షన్ లేదు, ఓన్లీ రిక్లైన్ ఆప్షన్ మాత్రమే ఉంది. రైట్, ఈ వెహికల్ యొక్క బూట్ స్పేస్ గురించి మనం చూసినట్లయితే కనుక 350 లీటర్స్ అండ్ పెద్ద సూట్ కేసు అయితే 2 పెట్టేసుకొని, యాక్చువల్గా ఈయన వచ్చేసి పార్సల్ ట్రే అని చెప్పేసి రిమూవ్ చేశారు. అండ్ పెద్ద సూట్ కేసు అని చెప్పేసి 2 క్యారీ చేసుకోవచ్చు. అండ్ మిడిల్స్ అంటే ఎవరైతే ఒక 5 మెంబర్స్ వెళ్తుంటారో వాళ్ళకు సరిపడే సామాన్ అని చెప్పేసి మనం క్యారీ చేయొచ్చు. బట్ టెయిల్ గేట్ క్లోజ్ చేయాలంటే మాత్రం కొంచెం స్ట్రెంత్ అయితే యూస్ చేసుకోవాల్సిందే బికాజ్ ఆఫ్ దీని యొక్క వెయిట్. మోర్ థింగ్, ఒక చిన్న క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నానండి. చాలామంది టాటా వెహికల్స్ కొనడానికి ఒక్క విషయంలో వెనకడుగు వేస్తారు. అది నేను కూడా చాలాసార్లు ఫేస్ చేశాను కూడా. అంటే ఫేస్ చేయడం ఇన్ ది సెన్స్ నాకు చాలామంది షేర్ చేసుకున్నారు. మీరు ఇప్పటికి 2020 మార్చ్ ఆర్ సెప్టెంబర్లో ఎప్పుడు కొన్నా అన్నారు, జూలైలో కొన్నారని చెప్పేసి అన్నారు కదా. ఐ థింక్ ఇప్పటికి మీరు 2 సర్వీసింగ్ చేసి ఉంటారు. ఓకే, మీకు షోరూమ్లో ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఫస్ట్ సర్వీసింగ్, సెకండ్ సర్వీసింగ్ 2 నేను పికప్ పెట్టుకున్నాను. సో నేను వెళ్ళలేదు షోరూమ్. ఓకే, సో బట్ ఆన్ టైం సర్వీస్ అంటే కొంచెం డిలే అవుతుంది. ఓకే, అదొకటి ఉంది, అదొక మెయిన్ ప్రాబ్లం. ఒకటి మనకు మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకున్నట్లయితే టాటా మనకు సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో వెనకడుగు ఉందని చెప్పేసి అయితే ఒప్పుకుందామా? కొంచెం డిలే ఉంది. ఐ మీన్ యాజ్ ప్రామిస్డ్ వాళ్ళు ఆన్ టైం ఇవ్వరు. అంటే ఇప్పుడు సపోజ్ 4 o'clock ఇస్తాం అనుకున్నాను, 7 అవుతుంది లేదా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. నెక్స్ట్ డే కూడా అవ్వచ్చు, చెప్పలేము. బట్ మనం ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటే మాత్రం ఆ టైంలో మనం ఇబ్బంది పడతాం. అది ప్రాబ్లం అయితే. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే టాటాకి సంబంధించిన షోరూమ్స్ కానీ టాటాకి సంబంధించిన కంపెనీ పర్సన్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ఒక విషయం గమనించండి. కస్టమర్లే దేవుళ్ళు అని చెప్పేసి అంటుంటారు కదా. మన ఇండియాలో ఫస్ట్ పొజిషన్లో టాటా రావాలి అంటే, మన ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పేసి ఫస్ట్ పొజిషన్లో వెళ్ళాలి అంటే మాత్రం ఒకటే, ది బెస్ట్ సర్వీస్ అని చెప్పేసి కస్టమర్కి ఎప్పుడైతే మనం ఇస్తామో, కస్టమర్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాడో ఖచ్చితంగా అప్పుడే కస్టమర్ సాటిస్ఫై అవ్వడం అంటే టీ కాఫీలు ఇచ్చేసి కూల్ డ్రింక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తనకు ఒక బెస్ట్ సర్వీస్ అని చెప్పేసి ఇస్తే ఖచ్చితంగా కస్టమర్ అని చెప్పేసి మనకి అడిక్ట్ అయిపోతాడు. ఇదొక స్మాల్ రిక్వెస్ట్ కింద తీసుకోండి. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే టాటా వెహికల్స్ తీసుకోకపోవడానికి గల మెయిన్ రీజన్ ఇదేనని చెప్పేసి చెప్తాను. అదొక్కటే మెయిన్. యా రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. బోలో భారత్ మాతాకి జై.